శివుడు అర్జునుడు కిరాత పర్వం. ఒక మహాయోధుడి, ఒక మహాదేవుడు మధ్యలో జరిగిన యుద్ధం. కాని అది కేవలం యుద్ధమా? కురుక్షేత్రం ముందుకు రాబోతోంది. ధర్మాన్ని రక్షించాలి. అందుకే అర్జునుడు దివ్యాస్త్రం కోసం ఘోర తపస్సు చేశాడు. అతని లక్ష్యం శివుడు ప్రసాదించే పాశుపతాస్త్రం. కాని దేవుడు ఆశీర్వదించే ముందు పరీక్షిస్తాడు. పంది రూపంలో దాడి చేశాడు. అర్జునుడు బాణం వదిలాడు. అదే సమయంలో ఒక వేటగాడు కూడా బాణం వదిలాడు. ఆ పందిని నేనే చంపాను అని వేటగాడు అన్నాడు. అహంకారం క్షణంలో అర్జునుడిలో మేల్కొంది. యుద్ధం ప్రారంభమైంది. ఎంత ప్రయత్నించినా అర్జునుడు ఆ వేటగాడిని గెలవలేకపోయాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఇది సాధారణ మనిషి కాదు. వెంటనే అర్జునుడు తన అహంకారాన్ని వదిలి శివలింగం ముందు నమస్కరించాడు. తాను సమర్పించిన పూలమాల ఆ వేటగాడి మెడలో కనిపించింది. అప్పుడు తెలిసింది, అది మహాదేవుడే. శివుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నీ శక్తిని కాదు, నీ వినయానికి పాశుపతాస్త్రం ప్రసాదించాడు. పాశుపతాస్త్రం కోసం అర్జునుడి తపస్సు. యుద్ధంలో గెలవాలని ప్రతి యోధుడు కోరుకుంటాడు. కానీ తనను తాను గెలవాలని ఎంతమంది కోరుకుంటారు? కురుక్షేత్ర యుద్ధం రాబోతోంది. ధర్మం కోసం పోరాడాల్సిన సమయం దగ్గర పడుతోంది. అప్పుడు అర్జునుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు శక్తి కావాలి, కానీ అహంకారం కాదు. నాకు ఆయుధం కావాలి, కానీ ధర్మం కోసం. అతడు అడవిలోకి వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు. ఎండలో నిలబడి, వానలో తడుస్తూ, గాలిలో నిలుచుని ధ్యానం చేస్తూ రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. అతని లక్ష్యం ఒక్కటే, శివుడు అనుగ్రహం పొందటం. తపస్సు అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. మన లోపల ఉన్న భయం, సందేహం, అహంకారం అన్నిటినీ కాల్చేయడం. అర్జునుడు యుద్ధానికి ముందుగా తన మనసును గెలిచాడు. అందుకే దేవుడు అతన్ని పరీక్షించాడు మరియు చివరికి పాశుపతాస్త్రం ప్రసాదించాడు. ఈ కథ మనకు చెబుతుంది, జీవితంలో పెద్ద విజయాల ముందు పెద్ద త్యాగాలు, సహనం అవసరం. కిరాత పర్వం. అడవి పంది ఘట్టం. అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా కదలకుండా నిలిచిపోయింది. అప్పుడు ఒక్కసారిగా భూమి కంపించింది. ఒక భయంకరమైన పంది, కళ్ళల్లో అగ్ని, పళ్ళల్లో విషం, గర్జిస్తూ అర్జునుడి వైపు దూసుకొచ్చింది. అది సాధారణ జంతువు కాదు, అది దెయ్యం, మూకాసురుడు. అర్జునుడి తపస్సును భంగం చేయడానికి వచ్చిన రాక్షసుడు. ఆ సమయానికి అర్జునుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచాడు. భయం లేదు, సందేహం లేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గాంధీవాన్ని ఎత్తి బాణాన్ని వదిలాడు. అదే క్షణంలో ఇంకో బాణం వచ్చి ఆ పందిని తాకింది. ఆ పందిని నేనే కొట్టాను అనే ఒక కిరాతుడు ముందుకు వచ్చాడు. ఆ కిరాతుడు ఎవరో తెలుసా? ఆయనే పరమేశ్వరుడు, శివుడు. ఈ దెయ్యం పంది ఘట్టం మనకు చెబుతుంది, మన లక్ష్యానికి ముందుగా అడ్డంకులు వస్తాయి. అవి మన శక్తిని పరీక్షించడానికి వస్తాయి. అర్జునుడు తన ధైర్యంతో నిలబడ్డాడు. శివుడు కిరాత రూపం ధరించటం. అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. దేవుని అనుగ్రహం కోసం తన అహంకారాన్ని త్యజిస్తున్నాడు. కానీ దేవుడు వెంటనే ప్రత్యక్షమవుతాడా? లేదు. దేవుడు ముందుగా పరీక్షిస్తాడు. దెయ్యం పంది పడిపోయిన తర్వాత ఒక అడవి వేటగాడు ముందుకు వచ్చాడు. గట్టిగా నవ్వుతూ ఆ పందిని నేనే కొట్టాను అని అన్నాడు. అతడు సాధారణ వేటగాడు కాదు. కళ్ళల్లో అగ్ని, శరీరంపై పులి చర్మం, చేతిలో విల్లు, భయంకరమైన వీరభావం. ఆ కిరాతుడే పరమశివుడు. అర్జునుడు కోపంతో యుద్ధానికి దిగాడు. బాణాలు వదిలాడు, ఖడ్గంతో దాడి చేశాడు. అయినా ఆ వేటగాడిని ఓడించలేకపోయాడు. ఎందుకంటే అది దేవుని లీల. శివుడు అర్జునుడిని శక్తిని కాదు, అతని వినయాన్ని పరీక్షిస్తున్నాడు. కిరాత రూపం ఒక సందేశం. దేవుడు ఎప్పుడూ మనం ఊహించిన రూపంలో రాడు. మన గర్వాన్ని కరిగించటానికి మనల్ని మనమే తెలుసుకునేలాగా చేస్తాడు. ద గ్రేట్ ఫైట్. అర్జునుడు వర్సెస్ శివుడు. అడవి మధ్యలో అగ్ని రగిలింది. అది సాధారణ అగ్ని కాదు. రెండు మహాశక్తుల ఢీకొనడం. ఒకవైపు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ధనుర్ధారి అర్జునుడు, మరోవైపు అడవి వేటగాడిలా కనిపించే కిరాతుడు. కానీ అతని చూపుల్లో ఒక అపారమైన శక్తి. ఆ పందిని నేనే సంహరించాను అని ఇద్దరూ వాదించారు. మాటల యుద్ధం. అది క్షణాల్లో ఆయుధ యుద్ధంగా మారింది. గాంధీవం గర్జించింది. బాణాలు ఆకాశాన్ని చీల్చాయి. భూమి కంపించింది. కానీ ఆ కిరాతుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.
అర్జునుడు దివ్యాస్త్రాలు వదిలాడు, ఖడ్గం పట్టాడు, గుద్దులతో దాడి చేశాడు. అయినా ఆ వేటగాడు చిరునవ్వుతోనే నిలిచాడు. అర్జునుడి శక్తి తగ్గలేదు, కాని అతని అహంకారం కరిగిపోయింది. చివరకు అతను అలసిపోయి మోకాళ్ళపై కూర్చున్నాడు. తన శక్తిపై కాదు, తన భక్తిపై ఆధారపడ్డాడు. అతను శివలింగాన్ని పూజించాడు, పూలమాలను సమర్పించాడు. కాని ఆశ్చర్యం, మెడలో కనిపించిన కిరాతుడు. అప్పుడే ఆ వేటగాడు తన అసలు రూపంలో వెలిగిపోయాడు. స్వయంగా శివుడు. అది ఓటమి కాదు, అది అర్జునుడి జీవితంలో గొప్ప విజయం. ఎందుకంటే ఆ రోజు అతను దేవుణ్ణి కాదు, తన అహంకారాన్ని జయించాడు. కిరాత పర్వం, అర్జునుడి రియలైజేషన్. అర్జునుడు మోకాళ్లపై కూర్చున్నాడు. శ్వాస భారంగా ఉంది. మనసు ప్రశ్నలతో నిండిపోయింది. నేను ప్రపంచంలో శ్రేష్ఠ యోధుడిని, అయినా ఈ వేటగాడిని ఎందుకు ఓడించలేకపోయాను? అతను తన గాంధీవాన్ని కింద పెట్టాడు. అది ఓటమి కాదు, అది వినయానికి మొదటి అడుగు. అతను శివలింగం ముందు నిలబడి కళ్ళల్లో నీళ్లతో పూలమాలను సమర్పించాడు. కాని క్షణం తరువాత ఆ మాల వేటగాడి మెడలో మెరిసింది. అర్జునుడి గుండె ఒక్కసారిగా ఆగినట్టుంది. అతని అహంకారం బూడిదైపోయింది. ఇతను సాధారణ కిరాతుడు కాదు, ఇతనే నా ఆరాధ్య దేవుడు. ఆ క్షణంలో కిరాత రూపం మాయమై దివ్య కాంతితో వెలిగిన రూపం ప్రత్యక్షమైంది. స్వయంగా శివుడు. అర్జునుడు తల వంచి నమస్కరించాడు. అతను అర్థం చేసుకున్నాడు, దేవుడు మన బలాన్ని కాదు, మన భక్తిని చూస్తాడు. మన విజయం ఆయుధాలలో కాదు, మన హృదయంలో ఉంటుంది. ఆ రోజు అర్జునుడు పాశుపతాస్త్రం పొందాడు. శివుని ఆశీర్వాదం మరియు పాశుపతాస్త్ర ప్రసాదం. అర్జునుడు తల వంచి నమస్కరించాడు. అతని అహంకారం పూర్తిగా కరిగిపోయింది. అతని హృదయం భక్తితో నిండిపోయింది. ఆ క్షణంలో అడవి అంతా ప్రకాశించింది. కిరాత రూపం మాయమై దివ్య కాంతితో వెలిగిన రూపం ప్రత్యక్షమైంది. స్వయంగా పరమేశ్వరుడు. అతని జటాజూటం గంగా ప్రవాహంలా మెరిసింది. కంఠంలో నాగాభరణం, చేతిలో త్రిశూలం. అనంత శాంతి, అపార శక్తి. అర్జునుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. శివుడు సంతోషంగా చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నీ తపస్సు, నీ వినయం నన్ను సంతోషపరిచాయి. నువ్వు కేవలం మహాయోధుడే కాదు, మహాభక్తుడివి కూడా. అలా చెప్పి ఆయన తన దివ్యాయుధం ప్రసాదించాడు. పాశుపతాస్త్రం. ఆ ఆయుధం సాధారణ బాణం కాదు, అది శివుని శక్తి స్వరూపం. సృష్టిని సంరక్షించే, దుష్టులను సంహరించే మహాశక్తి. శివుడు ఆశీర్వదించాడు, ఈ ఆయుధాన్ని ధర్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించు. ఆ రోజు అర్జునుడు ఆయుధం మాత్రమే పొందలేదు, దేవుని కృపను పొందాడు. ఆశీర్వాదం లేకుండా శక్తి ప్రమాదం, కానీ ఆశీర్వాదంతో శక్తి ధర్మం అవుతుంది. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, వినయం ఉన్నవాడే నిజంగా గొప్పవాడు. అర్జునుడు ప్రపంచంలో అగ్రశ్రేణి యోధుడు, కానీ దేవుడు అతని బాణాలను కాదు, అతని శక్తిని చూశాడు, అతని భక్తిని చూశాడు. శివుడు కిరాత రూపంలో వచ్చి ఒక విషయం నేర్పించాడు, దేవుడు ఎప్పుడూ మనం ఊహించిన రూపంలో రాడు. మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా అడ్డు కాకపోవచ్చు, అవి పరీక్షలు కావచ్చు. ఓటమి అనిపించే క్షణం మన జీవితంలో గొప్ప పాఠం కావచ్చు. అహంకారం ఉన్నంత వరకు దైవానుగ్రహం దూరంగా ఉంటుంది. వినయం వచ్చినప్పుడు దైవకృప స్వయంగా వస్తుంది. అందుకే బయట యుద్ధం గెలవాలంటే ముందు మన అహంకారాన్ని జయించాలి. దేవుడు మన బలాన్ని కాదు, మన హృదయాన్ని పరీక్షిస్తాడు. ఓటమి అనిపించే ప్రతి క్షణం మనకు ఎదగడానికి వచ్చిన అవకాశం కావచ్చు. సమస్యలు శత్రువులు కావు, అవి మనకు వచ్చిన పరీక్షలు.